డేంజర్ ఈవెంట్ తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు అయితే చనిపోయారు. బట్ వైసీపీ వాళ్ళు దీన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారిది రామ్ చరణ్ గారి తంపట్టున్నారు. ఎలా చూడొచ్చు మనం? అంటే ఇప్పుడు అక్కడ తొక్కిసలాట్లో జరగలేదు భయ్య, అది యాక్సిడెంట్లుగా జరిగింది, వెళ్ళిపోయేటప్పుడు జరిగింది. కాబట్టి ఇదైతే ఇన్సిడెంట్ ఇక్కడే జరిగింది, థియేటర్ దగ్గరే జరిగింది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఇది వెళ్ళేటప్పుడు కాబట్టి వాళ్ళ దృష్టికి వెళ్తే సాయం చేయడానికి ముందే ఉంటారు, అదేమీ డౌట్ లేదు దాంట్లో. డిప్యూటీ సీఎం తాలూకా అయితే అసలు క్వశ్చనే లేదు. ఎవరైనా ఆయన దృష్టికి తీసుకెళ్లారు, ఈ పాటికి వెళ్ళే ఉంటుంది, ఆయన చేయవలసిన పని చేస్తానే ఉంటాడు. ట్విట్టర్లో కూడా ట్వీట్ పెట్టారు కదా, చాలా బాధపడుతున్నాను నేను, కుటుంబానికి ఆర్థిక సాయం. ఎందుకు బాధపడుతున్నాడంటే వచ్చినప్పుడే ఒక నోట్ ఇచ్చాడు ఆయన. రాగానే జనాలందరం చూసి భయం వేస్తుంది నాకు. ఫస్ట్ టైము ఈ జనసాంద్రతను చూస్తే నాకు ఎక్కడన్నా లేనిపోని ఇన్సిడెంట్లు జరుగుతాయేమో, మీరు మట్టికి మీ ప్రాణాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఒక నోట్ అయితే చాలాసార్లు చెప్పాడు. అది అక్కడ జరగలేదు, వెళ్ళేటప్పుడు జరిగిందని తెలిసింది. ఇద్దరు ప్రాణాలు అయితే పోయినాయి. కాబట్టి అభిమానులను ఎప్పుడు కూడా వదులుకునే మనుషులు కాదు కాబట్టి వాళ్ళకి ఏదైనా సరే సాయం చేయాలి, ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. అండ్ కొంతమంది వైసీపీ నాయకులు ఏంటంటే రామ్ చరణ్ అంటే రేవతి విషయంలో అల్లు అర్జున్ 2 కోట్లు ఇచ్చాడు కదా, మీరు కూడా 2 కోట్లు ఇవ్వాలన్నట్టు నెగిటివ్ చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? ఒకటే చెప్పనా, ప్రతిపక్షం ఎప్పుడు కూడా తప్పు ఎక్కడ జరుగుద్దా అని చూస్తారు. ప్రతిపక్ష నేత పని ఏంటంటే ఏలెత్తి చూపించడానికి ముందుండే వ్యక్తులు ఎవరంటే ప్రతిపక్ష నేతలే. కాబట్టి ఇదొక సాకు, అర్థమైందా? వాళ్ళకి పాయింట్లు ఏం దొరకట్లేదు, పరిపాలన ఏమో శుభ్రంగా చేసేస్తున్నారు. మనం అనుకున్న దానికంటే ఎక్స్పెక్ట్ చేయనంత అభివృద్ధి అయితే చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడప్పుడే తొలగిపోయేటట్టు లేరు. మనకు మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అన్న భయం పట్టుకుంది కాబట్టి అలా బురద చల్లి చేష్టలు అనేవి చేస్తారో అవి కామనే. ఈ ఒక్కటే కాదు, ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, ఏది జరిగినా ఏలెత్తి చూపించడానికి ప్రతిపక్ష నేతలు అనేవాళ్ళు సరిగ్గా కాసు కూర్చుంటారు. అబ్బా. ఓకే అన్న, ఇంకొక విషయానికి వస్తే అంటే ఈవెంట్ జరిగిన తర్వాత కూడా అంటే అలా ఇన్సిడెంట్ జరిగినాక కూడా దిల్ రాజు వీళ్ళు స్పందించారు, వీళ్ళు డబ్బులు అయితే ఇస్తున్నారు. బట్ ఎందుకన్నా కావాల్సిన నెగిటివ్ చేస్తున్నారు? అంతే, నెగిటివిటీ ఉంటేనే వీళ్ళ సినిమాల్ని కొంచెం ఊపు తగ్గించవచ్చు, అర్థమైందా? ఇప్పుడు గేమ్ చేంజర్ ఊపు ముందు, శంకర్ కోత ముందు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు, అర్థమైందా? ఈ దరిదాపుల్లో అది మట్టికి బ్లాక్ బస్టర్ అయిపోద్ది. ఈ దరిదాపుల్లో మనం చిన్న సినిమాలు కూడా రిలీజ్ చేయలేము, మన కలెక్షన్స్ రావు అని ఒక మార్కు పడిపోయింది. శంకర్ మార్కు పడింది కాబట్టి భయం, అర్థమైందా? శంకర్ మార్కు పడితే ఏ రకంగా ఉంటుందో విజృంభణ అందరికీ తెలుసు కాబట్టి ఆ భయం వల్ల నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు. నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే సినిమాకున్న బజ్ పోతుంది కొంతవరకన్నా. ఈ జనాలు ఈ సినిమా థియేటర్లకు వెళ్ళి మళ్ళీ చచ్చిపోతున్నారు రా బాబు, మనకెందుకు, మనం తర్వాత వెళ్దాంలే, ఎప్పుడోకప్పుడు ఓపెనింగ్ డేలు ఎందుకులే అన్న ఫీలింగ్ జనాలకు కలిగేలా చేస్తున్నారు వీళ్ళు నెగిటివిటీ చేసి. అది తప్పు భయ్యా. ఎవరు ప్రాణమైనా జాగ్రత్తగా కాపాడుకోవడం వాళ్ళ బాధ్యత. పోయేది మనం ఉండేది ఎవరికి తెలీదు, అర్థమైందా? ప్రాణం పోకడా బ్రతుకు రాకడా ఎవరికి తెలియదు. కాబట్టి ప్రాణం పోకడా ముందే తెలిస్తే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. రేపొద్దున పలానా చోట కృష్ణకాంత్ పార్కులో నువ్వు ఇదవుతున్నావురా అంటే ఎవడో రాడు ఇక్కడికి, అర్థమైందా? అది ఎవడో ఊహించలేదు. కాబట్టి మనకు లైఫ్లో తెలియనిది ఏదైనా ఉంది అంటే అది ప్రాణమే. మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. మనం ఇంకా రంగుల ప్రపంచంలో ఎన్నో ఊహలతో ఎన్నో ఆశలతో బతికేస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఆశలు మధ్యలోనే కట్ అవుతాయని కూడా మనకు తెలియదు.